జగన్మోహన్ రెడ్డి ఎంత భారీగా పతనం అంటే పరాజయం పాలేడాడు. ఒకప్పుడు 150 సీట్లు ఉన్నాయని విర్రవీగి ఈ రోజు 11 సీట్లకు పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎందుకు ఎలా వచ్చిందంటారు? కరెంటు బిల్లు 300 నుంచి 3000 చేశాడు. రైతులకేమో సౌకర్యం చేయలేదు. కౌలు రైతులకు కానీ ఒకవేళ చేలు వర్షాలకు దెబ్బతిన్నా సరే డబ్బులు వేయలేదు. తర్వాత హాస్పిటల్ ఉన్నాయి, ఏదంటారు ఆరోగ్యశ్రీ ఇచ్చారా, ఆరోగ్యశ్రీలో కూడా వాళ్ళకి డబ్బులు కూడా వేయలేదు. ఎన్నో వేల కోట్లు ఇవ్వాలి. అందరూ కూడా రివర్స్ అయిపోయారు. అతను చేసే పనులు అన్నిటికీ రివర్స్ అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆయన వల్ల నాశనం అవ్వనుడు బాధపడ్డాడు అంటే లేడంటారా? లేరు. ఆ లేక వాళ్ళంతా కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు చూసి సరే నాయకుడు ఈయన, మనకు దేవుళ్ళగా వచ్చాడు ఈయన మనం వదులుకోకూడదు, ముందుసారి వదిలేసాం ఈసారి వదలకూడదు, ఈయన మనకు దేవుడని మొత్తం ఏపీ అంతా కూడా ప్రపంచం సృష్టించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిందే కాక మిగతా 163 మందిని కూడా వన్ సైడ్ గా మినిమం 10,000 మెజారిటీ పైన ప్రతి ఒక్కరిని కూటమి అభ్యర్థులు అందరినీ లెక్కించుకొచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా 21 సీట్లు పోటీ చేస్తే 21 వన్ సైడ్ గా కొట్టారండి. అసలు ఏంటి ఇంత ప్రబంధం ఎలా వచ్చిందంటే 60 సీట్లు ఇచ్చినా సరే తనుకుంటూ వచ్చేసింది. అయినా నాకు ఇదే కావాలి, నేను అభ్యర్థుల్ని ఎక్కువగా నిలబెట్టలేదు, ఈ స్థానానికి ఈ 21 సీట్లు చాలు, నెక్స్ట్ సార్ చూసుకుందాం. ఇప్పుడు మనం చేసిన పరిపాలన బట్టి ప్రజలు గుర్తించేప్పుడు అది మనకి మొత్తం 175 ఎలా వేస్తారో రేపటి రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రేపటి రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు 21 సీట్లతో తన రాజకీయ ప్రస్థానం మొదటి అడుగు వేసాడండి. అంటే అసెంబ్లీలోకి అడుగు మొదటి అడుగు వేయడం మొదలు పెట్టాడండి. నెక్స్ట్ 29కి ఆ తర్వాత 2034, 35 సంథింగ్ అలా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు అనేది శిఖరాన్ని అంటుకుంటది అంటారా? అంటుకుంటారు. ఇంకా ఈయన పరిపాలన చూస్తే ఇంకా మొత్తం ఏపీ అంతా కూడా మళ్ళీ అది ఈయన సీఎం గా కావాలని కోరుకుంటారు. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు మీరైతే? ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏముందండి, ఇంకా ఆయన మూల కూర్చోవలసిందే. ఇంకా అతను పసిపెత్తి నాయకుడి కింద కూడా లేడు. ఇంకా 11 సీట్లు వస్తే ఇంకా ఆయన ఏం చేస్తాడో ఏం చేయలేడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టిన ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరు అంటే బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు అనే పేరు తెచ్చుకున్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజు డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారండి చాలా మంది. అసలు అంత దారుణంగా ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ని ఎదిరించడం వల్లే, ఒక్క రాత్రి పవన్ కళ్యాణ్ ని రోడ్డు మీద నిలబెట్టడం వల్ల ఇదంతా జరిగింది అనేటట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? అదే 100% కరెక్ట్. అది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత మంచి వ్యక్తిని తిట్టకూడదు. వాళ్ళు ఎట్టు వచ్చినట్టుగా తిట్టడం, పోస్టులు పెట్టేయటం, అది చాలా చిరాకు. రోజా గాని నాని గాని ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో అంత మంచి వ్యక్తిని అలా తిట్టారు వీళ్ళు. వీళ్ళకి ఇంకా పుట్టగతులు ఉండవనే ఇంకా జనాలు బుద్ధి చెప్పారు. ఇంకా జనాలే బుద్ధి చెప్పారు. వాళ్ళు చేసి పనులకే జనాలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ బూతుల మంత్రులు రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఇది 5 ఏళ్లలో చేయని అరాచకం కానీ, అవినీతి కానీ, దోపిడీలు, దౌర్జన్యాలు, రౌడీజాలు కానీ గతంలో మనం ఎప్పుడు చూడనంత చేశారండి. మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ బతుకులు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడైతే ఇంకేముంటాయి, ఇంకా ఇంట్లో కూర్చుంటాం. ఇంకా బయటకు వస్తే మాత్రం 10 మందిలో ఇంకా తలెత్తుకోలేరు. ఇంకా వాళ్ళు ఇంట్లో కూర్చుని ఉంటామే. ఇంట్లో కూర్చున్నాను, బయటకు వస్తే జనాలు తిడతారు. జనాలు తిట్టడం అని అంటారా? తిడతారు. ఫైనల్ గా అయితే ఒక మాట అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ఇక్కడ 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచారు. యాక్చువల్లీ 1,00,000 ఎక్స్పెక్ట్ చేశారు కానీ కొంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ అనేది తగ్గడం వల్ల కొన్ని మార్పులు, కొన్ని ఇబ్బందుల వల్ల తగ్గిందని అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఫైనల్ గా అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? ఆయన అభివృద్ధి పరంగా ఎలా చేస్తారనుకుంటున్నారు? ఆయన నెగ్గితే చాలు అనుకున్నారు. నాకు మెజార్టీ గట్ట కావాల్సింది కాదు, నన్ను నెగ్గించి అసెంబ్లీకి పంపించండి. నేను చేసిన పని అప్పుడు నేను చేసిన పనులకి మీరు గుర్తిందిరు కానీ అంతవరకు మీరు చూడలేదు. కాబట్టి నేను చేసిన పరిపాలన ఆయనకి అధికారం లేదు. అధికారం లేక ఏం చేయలేదు ప్రజలకి. ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టాడు. మరి అధికారంలోకి వస్తే మోడీ గారు కూడా మెచ్చుకున్నారు ఏంటంటే ఈయన చేసే మంచి పనులకి. అటువంటిప్పుడు ఇతను పరిపాలన వచ్చిన తర్వాత అతను ఎలాగా జనాలకి ఎలా పరిపాలన చేయాలో
చేసి చూపించాడు. అది. చేసి చూపించిన తర్వాత ఇంక నెక్స్ట్ ఇంక సీఎం కి నేనే ఎన్నుకుంటారు. సీఎం కింద ఈయన అంటారు. నేనే ఎన్నుకుంటాను. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కింద లెగ్గారు, ఇంతమందిని లెగ్గించారు. మరి ఈయన ఏ పదవి తీసుకుంటాడు? సీఎం 2.5 సంవత్సరాలు సీఎం అవుతాడంటారా, లేకపోతే 5 ఏళ్ల పాటు హోంమంత్రి అవుతాడా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అవుతాడా? మీరైతే ఆయన్ని ఏ పదవిలో చూడాలనుకుంటున్నారు మీరు? ఆయన ఏ పదవి చేసినా ఇష్టం మాకు. అయితే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏ పదవి ఇస్తే న్యాయం జరుగుద్ది, ఆయన న్యాయం చేస్తాడు కాబట్టి ఏ పదవి ఇద్దామని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకుంటారు. అది. వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నదే ఈయన ఎప్పుడు కాదండి. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తారు. ఆయన మా మంచి పని చేస్తాడు కాబట్టి ఈయనకి సరైన పదవి ఇస్తారు. అంతేగాని మామూలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే దాన్ని ఇప్పుడు ఈ పరిపాలనలాగా ఉంటుంది. అది. ఈ పరిపాలన చేస్తారు, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తేనే. ఈయన మంచుడు కాబట్టి, ఈయన పేదలకు ఉపకారం చేస్తాడు కాబట్టి ఈయన నప్పిన పదవి ఇస్తారు. నచ్చిన పదవి ఇస్తారంట. అది అంటే మీరైతే ఒక్క మాటలో చెప్పండి, ఏ పదవి అయితే బాగుంటుంది అనుకుంటారు? ఒక్క మాట అంటే హోంమంత్రి అయితే బాగుంటుందా, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారా? మీరు ఒక అభిమానిగా మీరేమనుకున్నారు? ఒక్క మాట చెప్పండి. అభిమానంగా అంటే ఇప్పుడు ఏది ఇచ్చినా పర్వాలేదు, కానీ మరి ముఖ్యమంత్రి అని ఆయన కోరుకోలేదు. నాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని ఆయన అడగడం. ఆయన ఏ పదవి ఇచ్చినా చేస్తాడు. ముఖ్యమంత్రి ఇస్తే చేస్తాడని మనం అనుకోవచ్చు, కానీ మరి ఆ కూటమిలో చర్చించుకోవాలి కదా. కూటమిలో చర్చించుకుని ఏ పదవి చేసుకుంటే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది అని ఓకే, థ్యాంక్ యూ. చేస్తారు. ఓకే.